మై డియర్ స్టూడెంట్స్, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి సిపిజెట్ జూమ్ క్లాస్కు వెల్కమ్. మనం నిన్నటి క్లాస్లో సిపిజెట్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. అంటే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం సిపిజెట్ సిబిటి ఎగ్జామ్స్ని ఎట్లా నిర్వహిస్తుంది, దీని సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి గల కారణాలు ఏంటివి, దీని వే ఆఫ్ టీచింగ్ ఎట్లా ఉంటుంది, మన ప్లానింగ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా మనం ర్యాంక్స్ క్రాక్ చేస్తాము, ర్యాంక్స్ గొప్ప ర్యాంక్స్ మంచి ర్యాంక్స్ రావడానికి మనం చేస్తున్నటువంటి ప్లానింగ్ ఏంటిది, ఆ ఎక్సర్సైజ్ ఏంటిది, ఎందుకని సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేటువంటి దాన్ని సంక్షిప్తంగా మనం నిన్న జరిగినటువంటి క్లాస్లో చెప్పుకున్నాం. అయితే మనకు డిఫరెంట్ యూనివర్సిటీలు ఉండటం వల్ల టైం టేబుల్ కూడా డిఫరెంట్ ఉండటం వల్ల మనకు 14th ఏప్రిల్లో ఇనాగ్రల్ చేసుకున్నప్పటికీ కూడా 10th మే క్లాసులు స్టార్ట్ చేద్దామన్నటువంటి ఒక మెసేజ్ మీకు పెట్టాను. ఆ మెసేజ్ ప్రకారం నిన్నటి క్లాసులు స్టార్ట్ చేసుకున్నాము. తర్వాత టైమింగ్స్ అనేటువంటిది డిపెండ్ అపాన్ అవైలబిలిటీ. జనరల్గా ఏంటంటే ఒకరిద్దరి కోసం టైమింగ్స్ అనేది మార్చడం సాధ్యం కాదు. అందుకనే వీలైతే ఎప్పుడైనా మీరు అలర్ట్గా ఉండాలి. నాకేంటిదంటే ఇప్పుడు సెట్ నెట్ జేఎల్డిఎల్ క్లాసెస్ తీసుకోవడానికి నేను కాకుండా ఇంకో ముగ్గురు ఉన్నారు. వాళ్ళంతా కూడా క్లాసుల కోసం పోటీ పడుతున్నారు. కాబట్టి నేను 7:30 to 9 తీసుకున్నటువంటి గంటన్నర క్లాసు ఒక నెల రోజుల పాటు మీకోసం కేటాయించి ఆ సెట్ నెట్ జేఎల్డిఎల్ క్లాసెస్ అన్ని కూడా వాళ్లకు టైం టేబుల్ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. డెఫినెట్గా అన్ని క్లాసులు సిపిజెట్ క్లాసులన్నీ కూడా నేనే ఎంగేజ్ చేస్తా. మనం ఉండేటువంటి ఒక 1 hour 1.5 hour మ్యాక్సిమం 5 అంటే 6:30 ఈ గంటన్నర సేపట్లో మనం సాధ్యమంత వరకు ఏమేమి కంటెంట్స్ నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి, గతంలో వచ్చిన పేపర్లు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు దాంట్లో ఉన్నటువంటి లాజిక్ అర్థమవుతుంది. అంటే దాన్ని మనం ఎట్లా ఎగ్జామ్ రాయాలనే దానికి మీకు ఒక సులువైనటువంటి మార్గం ఏర్పడుతుంది. మనకు కొంత ముందుల గందరగోళం అనిపించినా కానీ సబ్జెక్ట్ మ్యాటర్ తెలిసిన తర్వాత టెక్నికల్ పెద్ద కష్టం ఏం కాదు. అంటే ఎట్లా లాగిన్ కావాలి, ఎట్లా ప్రశ్నల్ని టిక్ చేయాలి, తర్వాత వాటిని మనం ఎట్లా సబ్మిట్ చేసుకుంటూ పోవాలి, మన మార్క్స్ని ఎట్లా చూసుకోవాలి, తర్వాత పేపర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మన పేపర్ని ఎట్లా వెతకాలి, యూట్యూబ్ క్లాసెస్ని ఎట్లా సెర్చ్ చేయాలి, సిబిటీస్ని మెటీరియల్ని ఎట్లా పికప్ చేయాలి, ఇవన్నీ కూడా సాంకేతికమైనటువంటివి. జస్ట్ ఒక ప్రాసెస్ నేర్చుకుంటే వాటిని ఈజీగా నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి పెద్ద కష్టం ఏం కాదు. మీరు ఎగ్జామ్ రాయడం ఎట్లా లాగిన్ కావాలని ఒక క్లాస్ చెప్తే సరే 1-2 సార్లు మనకు ఇబ్బంది అయినా కానీ ఒక అర్ధగంట గంట సేపట్లో మనం దాన్ని సక్సెస్గా లాగిన్ కాగలుగుతాం, ఎగ్జామ్ రాయగలుగుతాం. కానీ మనం ఎటొచ్చి మనకు కావాల్సింది ఏంటంటే మనకు వాటికి ఆన్సర్ తెలవాలి. అంటే సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్నప్పుడే, సబ్జెక్ట్ని అర్థం చేసుకున్నప్పుడే ఆప్షన్స్ని పికప్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను మీరు చూసి ఉంటారు వెబ్సైట్లో ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ దాన్ని మనం పేపర్ ఓపెన్ చేసి ఆప్షన్స్ ఎట్లా 4 ఎట్లా గుర్తుపెట్టాలని చూపించాను. ఒక 3 ప్రశ్నలు వేసి శాంపిల్ చేపించాను. దాంట్లో మీకు ఇంగ్లీష్ వర్షన్ ఉంటుంది, తెలుగు వర్షన్ ఉంటుంది. అంటే బైలింగ్వల్ అంటాం మనం. మన స్టేట్ తెలుగు స్పీకింగ్ కాబట్టి తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. అదే మనకు నెట్ గిట్లా పోయినాం అనుకోండి, హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. నో తెలుగు లాంగ్వేజ్. నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ వీటితో ఉంటాయి.
అందుకనే నెట్ పాస్ కావడం కొంత ఇంగ్లీష్ పరిజ్ఞానం లేకపోతే అయ్యా, ఇబ్బంది అనిపిస్తుంది. వాటి ఇంగ్లీష్ మీద కొంత పట్టు సాధించినప్పుడే ఆ ప్రశ్నలు అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. అయితే ఎటొచ్చి ఇంగ్లీష్ వర్షన్ మనకు ఫేర్గా ఉంటుంది. ఫేర్గా ఉండటం అంటే అర్థం ఏంటిదంటే తప్పులు లేకుండా ఉంటుంది. అది తెలుగు లాంగ్వేజ్కు వచ్చేసరికి ట్రాన్స్లేషన్ జరిగేటప్పటికి అనేకమైనటువంటి ట్రాన్స్లేషన్ దోషాలు, అంటే వాటిని ట్రాన్స్లేట్ చేసినప్పుడు అనేకమైనటువంటి తప్పిదాలు వస్తాయి. తెలుగులో మీనింగ్స్ మారిపోతుంటాయి. ఎకనామిక్స్లో ఉన్నటువంటి ఏదో వొకాబులరీ ఉంటుందో, పదకోశం ఉంటుందో, మనం చదివేటువంటివి పదకోశానికి భిన్నంగా అక్కడ ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటారు. వ్యాకోచత్వం ఉంది అని మనం అనుకుంటాము. డిమాండ్ వ్యాకోచత్వం అని ఒకటి ఉంది. వ్యాకోచత్వాన్ని ట్రూ ట్రాన్స్లేషన్లో గూగుల్ ట్రాన్స్లేషన్గా పెడితే అది స్థితిస్థాపకత అని వస్తుంది. వాళ్ళు కూడా డిమాండ్ స్థితిస్థాపకత అంటారు. స్థితిస్థాపకత అనేటువంటి పదాన్ని మనం అంతకుముందు ఎక్కడ చదవం. అది ఇంటర్మీడియట్ పుస్తకాలు చదవం, డిగ్రీ పుస్తకాలు చదవం. ఏంటిది స్థితిస్థాపకత అంటే స్థితిస్థాపకతని వ్యాకోచత్వం ఎలాస్టీ అంటారు అనేటువంటిది మనకు అర్థం కావడానికి కొంచెం కష్టమైంది. అంటే గతంలో ఉన్నటువంటి పేపర్లు ఇచ్చినటువంటి ఈ ట్రాన్స్లేషన్ దోషాలు కనుక ఎట్లా వస్తాయి, మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనం ప్యూర్గా తెలుగు మీడియం అనుకోండి, ఇప్పుడంటే దాదాపుగా ఇంగ్లీష్ మీడియం వర్షన్స్ వస్తున్నాయి. మెల్లమెల్లగా మీరు ఇంగ్లీష్కి అలవాటు పడండి. ఒకటేసారి కాకుండా కానీ మనకు చివరి వరకల్లా ఒకవేళ మీకు తెలుగులో అర్థం కాకపోతే ఇంగ్లీష్ చూడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇంగ్లీష్ అర్థం కాకపోతే తెలుగులో చూడడం కాదు, తెలుగులో మనకు ఆ పదాలు తికమకగా ఉంటే అప్పుడు ఇంగ్లీష్ పోతే ఇంగ్లీష్ వొకాబులరీ మనకి క్లియర్గా అర్థం కావాలి. అంటే మనం సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు డిమాండ్ ఎలాస్టిటీ అని నేర్చుకుంటాం, డిమాండ్ వ్యాకోచత్వం అని నేర్చుకుంటాం. కానీ వాడు ఏమంటాడు, డిమాండ్ స్థితి స్థాపకత అని వాడిస్తాడు. ఈ పదం కొత్తగా వచ్చింది అని చెప్పేసి మనం వరి అవుతాం. అయితే అటువంటి పదాలన్నీ కూడా గత ఎగ్జామ్స్లలో ఎట్లా వచ్చినాయి అనేటువంటిది మనం కనుక ఆ పేపర్ రివ్యూ చేసినప్పుడు ఒక 2-3 పేపర్లు రివ్యూ చేస్తాను. 2024 ఎగ్జామ్స్ ఎట్లా ఉంది, 2025లో ఎట్లా వచ్చిన పేపర్ ఎట్లా ఉంది, ఆ 2 పేపర్లు కనుక చేస్తే దాంట్లో తప్పులు ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దాంట్లో తప్పులు అంటే మిస్టేక్ ఇచ్చినటువంటి ఎప్పుడు కూడా సిపిజెట్ 10-15 తప్పులు లేకుండా ఏ ఎగ్జామ్ లేదు ఇంతవరకు. తప్పు లేకుండా ఎగ్జామ్స్ మనకు కనపడవు. పోయినసారి 2025లో పెద్దగా తప్పలేదు. 24లో, 23లో, 22లో ఎవ్రీ టైం 10 మిస్టేక్స్ అన్న మినిమం ఉన్నాయి. అంతెందుకు జూనియర్ లెక్చర్స్ టెస్ట్‌లోనే మేము ఒక 12 మిస్టేక్స్‌ని ఫైండ్ ఔట్ చేసి వాళ్ళ ఆ పరిశీలన పంపించినాం. మన దగ్గర ట్రైనింగ్ అయినటువంటి స్టూడెంట్స్ తరఫుకెళ్ళి ఒక 12, 13 మిస్టేక్స్. అంటే ఒక జాబ్ సెలక్షన్‌లో కూడా అన్ని తప్పులుంటే కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా తప్పుల్ని మనం పికప్ చేసుకోవడం, తప్పుల్ని అర్థం చేసుకోవడం, తప్పులు ఎందుకు చేస్తున్నారు అనేది పక్కకు పెడితే మనం వాటిని ఆప్షన్స్‌ని ఇది తప్పు అనే సంగతి కూడా మనం చెప్పగలగాలి. ఈ ప్రశ్న తప్పొచ్చిందని ఎప్పుడు చెప్పగలుగుతాము? సబ్జెక్టు మీద మనకు పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంటే, ఒక కమాండ్ ఉంటే ఇది తప్పొచ్చింది అని మనం పికప్ చేయగలుగుతాం. కానీ స్టూడెంట్స్‌గా ఒక ప్రశ్న తప్పనేటువంటి కెపాసిటీ 1% కూడా ఎవరికుండదు. 100 మందిలో ఒక్కళ్ళు కూడా ఇది తప్పు అని చెప్పేటువంటి ధైర్యం ఎవరు చేయరు. ఎందుకంటే ఏమో అది మనకు తెలవదు, మనకు అర్థం కాలేదు అని అనుకుంటాం తప్పిస్తే ఎవరు కూడా ఈ ప్రశ్నను తప్పించును అనేటువంటి సాహసం చేయరు. అట్లా మనం అర్థం చేసుకొని ఆ ప్రశ్న యొక్క విధానం
కనుక విశ్లేషణ చేస్తే అంటే ఒక మాట చెప్పంటే పోస్ట్ మార్టం చేస్తే, పోస్ట్ మార్టం అంటే అర్థం ఏంటిది? ఒక వ్యక్తి చనిపోతే ఎట్లా చనిపోయిండో ఇవన్నీ రకరకాల పరిశీలన చేస్తారు కదా. ఈ ప్రశ్నను కూడా పోస్ట్ మార్టం చేయాలి మనం. ఈ ప్రశ్న ఎక్కడికి వెళ్ళి ఇచ్చిండ్రు, దాని యొక్క కాన్సెప్ట్ ఏంటిది, ఈ ఆప్షన్స్ ఉన్నటువంటి 4 ఆప్షన్లో ఒకటే ఎందుకు కరెక్ట్ అయింది, కరెక్ట్ కావడానికి కారణం ఏంటిది, మిగతా 3 ఆప్షన్స్ ఎందుకు కరెక్ట్ కావు, కరెక్ట్ ఒకటే ఉంటుంది కదా, ఆ మిగతా 3 ఎందుకు కరెక్ట్ కావు అనేటువంటి వాటిని ఒక పోస్ట్ మార్టం లేక విశ్లేషణ అనాలిసిస్ చేస్తే మనకు మెల్లమెల్లగా సబ్జెక్టు మీద కావలసినంత పట్టొస్తుంది. అట్లా మనం ఈ 30-40 డేస్ ఉన్నటువంటి దాన్ని మనం ప్రశ్నల సరళి కనుక మనం చూస్తే మీకు సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం వస్తుంది. మీకు 3 సంవత్సరాలు ఏం చదివారో పక్క పెట్టండి. మీరు 3 సంవత్సరాల్లో ఎన్ని మార్కులు వచ్చినాయి పక్క పెట్టండి. ఇప్పుడు వాళ్ళు పెట్టేది సిబిజెట్ 2026లో మనకి ఎన్ని మార్కులు రావాలో మీరు నిర్ణయించుకో. ఒక 2 పేపర్లు మీకు అడ్వాన్స్గా పంపిస్తాను. దేంట్లో 2024 అండ్ 25 2 పేపర్లని మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతాను. వాటి చూడండి. వచ్చాక దాంట్లో టిక్కులు ఉంటాయి. రైట్ ఏంది, రాంగ్ ఏంది అని టిక్కులు కూడా ఉంటాయి. గ్రీన్ టిక్ పెట్టేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అని కూడా మనం డిస్కస్ చేయాలి. అంటే మీకు అడ్వాన్స్ ఇస్తాయి కాబట్టి రోజు ఒక 25 అన్ని కంటే ఎక్కువ చేయాలి. మీకు నిమిషానికంటే ఒకటి అంటే మనకు 100 నిమిషాలు చెప్పుకుంటే గంటన్నర సేపు 90 నిమిషాలు చెప్పుకుంటే మహా అయితే ఒక 40-50 కంటే ఎక్కువ చేయలేము. అట్లా అయితే మీరు అడ్వాన్స్గా 2 రోజులకు చేస్తే వెల్ అండ్ గుడ్. మొట్టమొదటిలో కొద్దిగా స్లో అయినా కానీ 3 రోజులకు ఒకటి కంప్లీట్ పేపర్ అయినా కానీ తర్వాత 2 రోజులు చూసుకుంటే ఒక 3-4 పేపర్లు అట్లా చేద్దాం. 2 పేపర్లు పక్కా చేద్దాం. 2024, 2025 పాతవి కూడా ఉన్నాయనుకోండి కానీ అవసరం లేదు. తర్వాత మీరు ఒక 10 టెస్టులు రాస్తారు. 10 టెస్టులు అంటే ఎన్ని? ఒక్కొక్క దానికి 100 క్వశ్చన్లు ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా 100 క్వశ్చన్లు ఉంటాయి. అంటే 1000 క్వశ్చన్లు. 1000 2 200 24, 25 1200 క్వశ్చన్లు. 1200 క్వశ్చన్లు మనం మల్టిపుల్ ఆప్షన్స్ కనుక వాటిని సాధన చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే, అధ్యయనం చేస్తే, విశ్లేషణ చేస్తే మీకు అన్ని ఏరియాలు కూడా విస్తృతమైన నాలెడ్జ్ డెవలప్ అయింది. డెఫినెట్గా మీరు ఎగ్జామ్స్కు మెచ్యూరిటీ లెవెల్ పెరిగిపోతుంటారు. మీకు ఎప్పుడైనా సబ్జెక్ట్ కనుక వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మొట్టమొదటిలో ఏం శూన్యత ఉంటుంది. ఆ శూన్యతకి వెళ్ళి మెల్లమెల్లగా మనం చదువుకునే కొద్దీ మనకు కూడా సబ్జెక్ట్ వస్తుంది. మనకు కూడా అర్థమవుతుంది. మనం కూడా క్వశ్చన్లు సాల్వ్ చేయగలుగుతున్నాము. మనకు కూడా మంచి మార్కులు పెరుగుతున్నాయి. టెస్ట్కు మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. మన మార్క్స్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మనం ఒక వెలిగిపోతాం. మన ముఖంలో కూడా తేజస్సు వస్తుంది. మన మైండ్ మెచ్యూరిటీ అంటే మన దేవుళ్ళకి ఇట్లా చూడండి, భగవంతుడికి చుట్టూ ఆ కిరణాలు ఇట్లా ఉంటాయి. సూర్యకిరణాలు వెనకంగా సూర్యుడు చూపిస్తుంటాడు. అంటే ఆ విజ్డమ్ అన్నట్టు దాన్ని. మనకు కూడా ఒక విజ్డమ్ డెవలప్ అవుతుంది. సబ్జెక్ట్ మీద కమాండ్ వచ్చినప్పుడు, సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు వీ ఫీల్ నేను బాగా ప్రిపేర్ కాగలుగుతున్నాను. ఆ సబ్జెక్ట్ మీద నాకు అండర్స్టాండింగ్ వచ్చింది అనేటువంటి ఒక విజ్డమ్ లెవెల్, మెచ్యూరిటీ లెవెల్ డెవలప్ అయితే మీకు ఎగ్జామ్ అనేది కేక్ వాక్. సిబిటి అనేటువంటిది పెద్ద కష్టమైంది కాదు. తర్వాత మీరు రాసేటువంటిది కూడా మీ మొబైల్ మీదనే. అక్కడ రాసేది డెస్క్టాప్స్ కంప్యూటర్ మీద రాస్తారు. మౌస్తో టిక్ చేయాల్సి వస్తుంది. ఎవరికన్నా ల్యాప్టాప్ ఉంటే మౌస్తో కూడా ట్రై చేయండి. మన వెబ్సైటు మీ మొబైల్లో ఓపెన్ అవుతుంది, మీ ల్యాప్టాప్లో ఓపెన్ అవుతుంది, డెస్క్టాప్ ఎక్కడ ఏ కంప్యూటర్ దగ్గర పోయినా కానీ మనవి ఓపెన్ అవుతాయి. అయితే డెస్క్టాప్కు ల్యాప్టాప్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అది మధ్య మధ్య కట్ కాదు. ఏమన్నా నెట్ పోతే తప్పిస్తే మొబైల్లో ఏమైందంటే కాల్స్ వస్తే మనం లేపితే కట్ అయిపోతుంది. అంతకుముందు చేసిన ప్రశ్న పత్రాలన్నీ కూడా
క్వశ్చన్స్ అటెంప్ట్ అన్ని కూడా బూడిద పోసిన పన్నీరైంది. నువ్వు 99 చేసిన తర్వాత ఒక కాల్ వచ్చింది అనుకుంటుంది, కాల్ కట్ అయ్యి నెట్ కట్ అయింది అనుకోండి, మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మళ్ళీ మొట్టమొదటికాలు చేయాల్సి వస్తుంది. మళ్ళీ మీ పేపర్ కూడా ఓపెన్ కాదు. ఒక్కసారి పేపర్ డిస్టర్బ్ అయితే మళ్ళీ మీకు పేపర్ ఓపెన్ కాదు. పేపర్ ఓపెన్ కాకపోతే మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేస్తే నేను ఆ పేపర్ అంతా కూడా దాంట్లో ఇరుక్కున్న డేటానంతా కూడా ఎరాజ్ చేసి మీకు ఫ్రెష్ పేపర్ రాయడానికి అవకాశం కల్పిస్తాను. అట్లేం లేదు. మీరు యు ఫ్రీ టు కాల్ ఎనీ డిస్టర్బెన్స్ అయితే ఎటువంటి సంకోచం లేకుండా మీరే సార్ ఏమనుకుంటారు అనుకోకుండా నాకు కాల్ చేయండి. మీ డౌట్స్ ఏవైతే ఉంటే రెక్టిఫై చేసుకోండి. ఆల్వేస్ వెల్కమ్. అంటే మరి 11, 12 కాకుండా 10 o'clock మార్నింగ్ 7 to నైట్ 10 వరకు మీకు వచ్చిన సందేహాలు వస్తే కాల్ చేయండి. అయితే ఏదైనా అర్జెంట్ ఉంటే మాత్రం కాల్ చేయండి. అర్జెంట్ లేకపోతే మెసేజ్ చేయండి. మెసేజ్ గ్రూప్లో చేయకండి. మీరు గ్రూప్లో చేస్తే మళ్ళీ మీకు చూస్తానికి మంచిగా అనిపించదు, మీకే ఇబ్బంది అనిపిస్తుంది. కంటే నా పర్సనల్ నెంబర్కి ఉంది కదా, 2 నెంబర్లు ఉన్నాయి కానీ 4141 చేయండి. మన గ్రూప్ నెంబర్ ఉంది కదా, 118 కూడా బిజినెస్ వాట్సాప్ ఉంది. దాంట్లో బెటర్ టు మెసేజ్. మీకు ఏం ఇబ్బంది ఉన్నా కానీ మెసేజ్ చేయండి. అర్జెంట్ ఉంటే మాత్రం ఎగ్జామ్ రాస్తున్నారు, ఎగ్జామ్ హోల్డ్ అయింది అంటే ఎగ్జామ్ రాయలేకపోయాను, అంత హోల్డ్ అయింది, బ్లాక్ అయిపోయింది. అప్పుడు ఉట్టి మెసేజ్ పెడితే వెంటనే మీ ప్రాబ్లం రెక్టిఫై కాదు. ఎందుకంటే మెసేజ్ చూడడానికి నాకు 1 గంట సేపు పట్టవచ్చు, 2 గంటలు పట్టవచ్చు. వెంటనే మీ స్టూడెంట్స్ లాగా మేము ఎప్పుడు సోషల్ మీడియా చూసుకుంటూ కూర్చోం కదా. వాట్సాప్లో ఎవరు ఏం పెట్టిండ్రు, ఎవరు ఏం మెసేజ్ పెట్టిండ్రు. స్టూడెంట్స్ మీ పనంతా మెసేజ్ ఈ వాట్సాప్లు అటు ఇటు అనటమే. కాబట్టి మీ అంత టైం మేము కేటాయించలేం కాబట్టి ఎవ్రీ 1 అవర్కు 2 అవర్స్కు అట్లా చూస్తాం. కొత్త మెసేజ్ వస్తే పైకి వస్తాయి కాబట్టి దానికంటే బెస్ట్ ఏంటంటే ఉన్నటువంటి ఒక 40 మంది ఉంటే కాల్ చేస్తే నష్టం ఏం లేదు కదా. మీకున్న ప్రాబ్లం కాల్ చేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. నేనేమనుకోను, ముందే చెప్తున్నాను. ఇంకా సరే, మనం ప్లానింగ్ ఏంటిది? మన యొక్క ఎగ్జామినేషన్ ప్లాన్ అంటే మనకున్నటువంటి 6 ఏరియాస్. 6 ఏరియాస్ అంటే మైక్రో 2 అని చెప్పాను. యాక్చువల్గా 5 ఏరియాలే: మైక్రో, మ్యాక్రో, పబ్లిక్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, డెవలప్మెంట్ ఎకనామిక్స్. మైక్రో 2 కాబట్టి 6 ఏరియాలు అంటాం. మైక్రో 1, మైక్రో 2, మైక్రో, పబ్లిక్ ఎకనామిక్స్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. వీటిని ఏం చేస్తామంటే స్టార్టింగ్ చాప్టర్స్ ఏవే ఉన్నాయి, ఈరోజు ఏం చేద్దామంటే మైక్రో తీసుకుందాం. మైక్రోలో మనం ఫస్ట్ టెస్ట్లో ఏమేమి టాపిక్స్ ఇస్తాం అవన్నీ మీకు పవర్ పాయింట్ ఇస్తాను. వాటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా చూడండి. వీడియోలు ఎట్లా చూడండి, మీరు యూట్యూబ్ పోయి చూడకండి. యూట్యూబ్ పోవాల్సిన అవసరం లేదు. మీరు ఆ టాపిక్ సంబంధించినటువంటి లాస్ట్లో యూట్యూబ్ క్లాసెస్ అని మన వెబ్సైట్లో ఉన్నాయి. అయితే వెబ్సైట్లో మీకు యూట్యూబ్ క్లాసెస్ కనపడాలంటే మీ మొబైల్ని డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి. కొంతమంది పిల్లలకు డెస్క్టాప్ మోడ్ అంటే కూడా తెలియదు. మీ యొక్క మొబైల్లో రైట్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ కనుక క్లిక్ చేస్తే కిందికి వెళ్ళి 3దో 4దో డెస్క్టాప్ సైట్ అని వస్తుంది. దాన్ని టిక్ చేయండి. కంప్యూటర్ బొమ్మ ఉంటుంది దాంట్లో. దాన్ని టిక్ చేస్తే అప్పుడు మీ స్క్రీన్ ఎన్లార్జ్ అవుతుంది. అంటే లోపల ఉన్నటువంటి భాగం మనకి ఎన్లార్జ్ అయ్యింది. అప్పుడు మీకు యూట్యూబ్ క్లాసెస్ అని కనపడతాయి. లేకపోతే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం .org అని కొట్టగానే డిఫరెంట్ మెనూ కనపడుతుంది. యూట్యూబ్ క్లాసెస్ కనపడితే మీకు ఎగ్జామ్ రాయడానికి బాగుంటుంది, క్లాసులు వినడానికి బాగుంటుంది. ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ డెస్క్టాప్ మోడ్ ఈజ్ మిగతా వాటి బెటర్ ఛాన్స్ అంటే మంచి ఫ్రెండ్లీగా ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీ అంటాం కదా, అట్లా మీరు ఆల్వేస్ యూజ్ యువర్ మొబైల్ ఇన్ డెస్క్టాప్ మోడ్. ఇంకా డెస్క్టాప్ మోడ్ మాకు వస్తలేదంటే నాకు కాల్ చేసి చెప్పండి, నేను పర్సనల్గా ఎట్లా పెట్టుకోవాలో కూడా చెప్తాను. డెస్క్టాప్ మోడ్లో ఇప్పుడు మీకు మొబైల్ ఉపయోగించుకునేటప్పుడు ఇప్పుడు కేవలం జూమ్ని
ఏదో నెంబర్లు కొట్టు, మీటింగ్ ఐడీస్‌గా ఇవన్నీ ఏం బాధలు మీకు. జస్ట్ మీటింగ్ ఐడీని నేను జూమ్‌ది ఇట్లా పెట్టి క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా మీరు మీటింగ్‌లోకొచ్చేస్తారు. దాంట్లో పార్టిసిపెంటు, వెయిటింగ్ రూము ఇవన్నీ కూడా ఉంటాయి వాస్తవానికి. జనరల్‌గా ఏంటంటే రిజిస్టర్ క్యాండిడేట్స్ మాత్రమే దాంట్లో రావాలి. వేరే వాళ్ళు రావడానికి వీలు లేదు. మెయిల్ ఐడీ ఉన్నటువంటి రావాలి. వేరే వాళ్ళు రావడానికి వీలు లేదని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. దాంతోనేందంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, ఎవరైతే మెయిల్ ఐడీ మన దగ్గర రికార్డ్ అయితదో, వాళ్ళు మాత్రమే రావడానికి వీలుంటుంది. అటువంటి మేము నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నాట్ డూయింగ్ బిజినెస్. ఈస్ నాట్ కమర్షియల్ ఎలిమెంట్. ఎవరైనా రావచ్చు. దానికి మనం పలానా, పలానా వాళ్ళే రావాలి. రిజిస్ట్రేషన్ అయినటువంటి వాళ్ళు రావాలి అనేటువంటి నిబంధన కూడా ఏం లేదు. కానీ మీరు ఎగ్జామ్ రాయంటే మాత్రం యూ హావ్ టు అలాట్ రిజిస్ట్రేషన్ నెంబర్. అది లాగిన్ కావడానికైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ కావాలి. మీరు రిజిస్ట్రేషన్ అయిందంటే వన్స్ రిజిస్ట్రేషన్ మీన్స్ దానికి మీకు పాస్వర్డ్ అంటే యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ యువర్ పాస్వర్డ్. అది మీకు నిన్న కూడా చెప్పాను. మళ్ళీ చాలా సందర్భాల్లో దాని అవసరాన్ని బట్టి చెప్తాను. అయితే మనకు మొట్టమొదటి యూనిట్స్ అన్నీ ఒక్కొక్క ఏరియాలో ఏమున్నాయి, మైక్రోలో ఏమున్నాయి. అయితే మైక్రోలో ఏం చేసినామంటే అప్పుడు నేను, భాస్కర్ రెడ్డి ఇద్దరం డీల్ చేసినాము. ఇద్దరం డీల్ చేసినప్పుడు ఫస్ట్ మైక్రో పార్ట్‌కు ముందులో ఎక్కువ తీసుకున్నాం. సెకండ్ పార్ట్‌ని తర్వాత యాడ్ చేసినాం. అందుకనే ఒక 2 ఎగ్జామ్ దాకా మైక్రో సెకండ్ పార్ట్‌ని టెస్ట్‌లో తీసుకోలేదు. అంటే మా ప్లాన్‌లో పెట్టుకోలేదు. అందుకనే మైక్రో ఎకనామిక్స్‌ని పార్ట్ 1లోనే ఎక్కువ మ్యాటర్‌ని తీసుకొచ్చి తర్వాత తర్వాత వాటిని దీని వెయిటేజ్ ఎట్లా వేస్తామంటే సెకండ్ టెస్ట్ వచ్చిందనుకోండి. సెకండ్ టెస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ మైక్రోలో ఉన్నటువంటి తర్వాత వచ్చే పాటి 1, 2 చాప్టర్లు ఇంట పెట్టామనుకోండి. తర్వాత మూడోది, నాలుగో చాప్టర్ అనుకుందాం. జస్ట్ చాప్టర్ అంటే ఒక యూనిట్ అనుకోండి. 3, 4తో పాటు 1, 2 కూడా ఉంటాయి దాంట్లో మళ్ళా. అంటే 1, 2 అదివరకు ఇచ్చినటువంటి ఫస్ట్ టెస్ట్‌లో ఇచ్చినటువంటిది, కొత్తగా చేర్చినటువంటి 3, 4 అంటే రెండో టెస్ట్ నాటికి కొంత బర్డెన్ ఎక్కువైతది. 1, 2, 3, 4 అన్నిట్లో కూడా అంతే ఇగ. మైక్రోలు అంతే, మ్యాక్రోలు అంతే, పబ్లిక్ ఎకనామిక్స్‌లు అంతే, డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ అంతే, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అంతే. 1, 2 పోయి 3, 4 యాడ్ చేసి 1, 2, 3, 4 అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ. మూడో టెస్ట్‌కొచ్చిందనుకో ఇంకో 2 యూనిట్స్ యాడ్ అయితాయి. ఇప్పుడు 1, 2, 3, 4తో పాటు 5, 6 అంటే ఏముంటాయి ఒక 5, 6 ఎయ్యము. 1, 2, 3, 4, 5, 6 మళ్ళీ పబ్లిక్ ఎకనామిక్స్ అట్లాగే, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అట్లాగే. అంటే మూడో టెస్ట్ నాటికి ఇంకొద్దిగా వెయిటేజ్ పెరుగుతది. అంటే ఆ ప్రశ్న యొక్క సరళి అయిపోయినాయంటే 1, 2 అయిపోయినట్టే మళ్ళీ వదులుకోవడం కావు. దాంట్లోకెళ్ళి కూడా వస్తాయి. నాలుగో టెస్ట్ నాటికి ఇంకో 2 యాడ్ అయితాయి. అంటే 7, 8 యాడ్ అయితాయి. ఐదో టెస్ట్ నాటికి ఇంకో 2 యాడ్ అయితాయి. 9, 10 యాడ్ అయితాయి. దాదాపుగా ఆ సిలబస్‌లో 10 యూనిట్లు ఉంటే ఆ 10 యూనిట్లు ఆల్‌మోస్ట్ ఆల్ కవర్ అయ్యేటట్టుగానే దాన్ని ప్లాన్ చేసినాం. మీకు 5 టెస్ట్‌ల నాటికి మీ సిలబస్ అంతా గూడా సీబీటీలో వచ్చేటట్టుగా పూర్తయితది. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చాప్టర్లు అనుకున్నాం గదా! ఇగ తర్వాత వచ్చేటువంటి టెస్ట్‌లన్నీ కూడా గ్రాండ్ టెస్ట్‌లే. గ్రాండ్ టెస్ట్ ఎట్లా ఉంటాయంటే ఫ్రమ్ 1-10 చాప్టర్స్ ఒక్కొక్క దాంట్లో 10 చాప్టర్స్ అనుకుంటే మైక్రోలు అట్లాగే, మ్యాక్రోలు అట్లాగే, పబ్లిక్ ఎకనామిక్స్ అట్లాగే అన్ని టెస్ట్‌లు బర్డెన్ అంతా కూడా 5 టెస్ట్‌లు మొత్తం స్టార్టింగ్‌కెళ్ళి ఎండింగ్ దాకా ఎక్కడికైనా దాన్ని క్వెషన్స్ అడుక్కుంటూ మీకు ఒక 5 టెస్ట్‌లు కండక్ట్ చేస్తాం. 5 టెస్ట్‌లు కండక్ట్ చేసినప్పుడు మీరు ఒకటో టెస్టు, రెండో టెస్టు, మూడో టెస్టు, నాలుగో టెస్టు, ఐదో టెస్టు వరకు వాటి పేర్లవి. వాటిలో వచ్చే మార్కుల్ని మీరు ఎంతసేపు ఏందంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ వరి గాకండి. మీకెన్నైనా మార్కులు రానియండి. సొంతంగా ఎన్నైనా రానియండి. సొంతంగానే ఉంటది కదా! దీంట్లో కాపీ కొట్టేది ఏముండదు. ఎందుకంటే కాపీ కొట్టడానికి టైం ఉండదు. మీకొచ్చింది రాస్తారు. లేకపోతే వ 1 ఆర్ నన్. వస్తే 1 లేకపోతే 0 అంటాం గదా! మీకొచ్చినటువంటి ఆ 100 క్వెషన్‌లో మీకెన్ని మార్కులొస్తాయనేటువంటిది
మీ యొక్క టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విత్ ఇన్ టైంలో మీరు వాటిని ఎట్లా చేసుకుంటూ పోతున్నారు అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ చేయాలి. మీరు ఒక 4-5 ఎగ్జామ్ రాసేసరికి మీరు టైం ఎట్లా మేనేజ్మెంట్ చేయాలనేది కూడా మీకు అర్థమైపోతుంటది. మనం ఈ టైంలో ఇది చేయకపోతే మనకు టైం సరిపోదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే మీకు మెయిన్ ఎగ్జామ్స్‌కు అంటే సిపిజిటి వాళ్ళు నిర్వహించేటువంటి ఎగ్జామ్స్‌కు, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నిర్వహించేటువంటి సిబిటి ఎగ్జామ్స్‌కు క్వెషన్‌లలో ఏమైనా తేడా ఉంటదా? సీరియల్ నంబర్‌లలో. స్టాండర్డ్ గురించి ఏం మాట్లాడకండి. వాళ్ళు నిర్వహించేటువంటి టెస్ట్‌లు, మేము నిర్వహించే టెస్ట్‌లు స్టాండర్డ్‌లో ఎటువంటి తేడా ఉండదు. ఇక కావాల్సినంటే ఓ 10-20% స్టాండర్డ్ నల్గొండ ఎకనామిక్స్ ఫోరమే ఎక్కువుంటాయనేది మాకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ గూడా. మరి క్వెషన్‌లు ఎట్లా మీకు కీ క్వెషన్ అంటే మాస్టర్ కీ అని ఒకటుంటది. మాస్టర్ కీ వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఒకటికెళ్ళి 15 క్వెషన్‌ల దాకా మైక్రో 1 16 నుంచి ఒక 32, 33 దాకా మైక్రో 2 తర్వాత పబ్లిక్ ఎకనామిక్స్ 33కెళ్ళు 34కెళ్ళు ఇంకో 16 క్వెషన్‌లు ఇట్లా వరుసగా సెట్ చేస్తారు. 100 క్వెషన్‌లు ఒక్కొక్క ఏరియాకెళ్ళి ఒక 10 నుంచి 15 నుంచి 16, 17 మధ్యల 1, 2 క్వెషన్‌లు ఎక్కువ తక్కువలుంటాయి. అంత గిరిగీస్ ఏమి ఉండవు. అయితే మొత్తం మీకైతే 15 నుంచి 17 మధ్యలో ఉంటాయి. అది మాస్టర్ కీలో సబ్జెక్ట్ వైజ్, ఏరియా వైజ్ సెట్ చేస్తారాళ్ళు. కానీ అది మీరు ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఏమైద్దంటే జంబ్లింగ్ అయితాయి. మాస్టర్ కీతో పాటు అన్నీ సమానంగా ఉండవు. ఒకటో క్వెషన్ రాస్తుంటే ఇంకోటికి అదే ఒకటో క్వెషన్ అది ఓనికి 99 కావచ్చు, ఓనికి 88 కావచ్చు, ఓనికి 77 కావచ్చు, ఓనికి 66 కావచ్చు, ఓనికి 98 కావచ్చు. ఇట్లా అంటే ఆ ఒకటో క్వెషన్ అనేది ఎన్ని రకాలుగా ప్రాబబిలిటీ అంటాం దీన్ని మనం. ఎన్ని రకాల 100 క్వెషన్‌లు గనుక సెట్ చేస్తే అది 1,00,000 పేపర్‌లు కూడా ఒకదానికొకటి పోలకుండా జంబ్లింగ్ అయిపోతుంది. ఇంకా 1,00,000 కంటే ఎక్కువనే అయితది 100 క్వెషన్‌లు. మనకు 10 డైస్ తీసుకొని, పాచిక తీసుకొని ఇది ఎన్ని సార్లు 6 పడతది, 7 పడతది. కాయిన్ తీసుకున్నాం అనుకోండి, టెయిల్ ఆర్ హెడ్ గనుక ఏస్తే 0.5 ఛాన్సెస్ అంటే 1/2 ఛాన్సెస్ 50% ఛాన్స్ అన్నట్టుగానే మనం 100 క్వెషన్‌లు గనుక ఇస్తే వాటిని డిఫరెంట్ కాంబినేషన్‌లో ఎన్ని రకాలుగా దాన్ని మార్చడానికి వీలుంటది. అంటే ఒక పేపర్‌కి ఇంకో పేపర్‌కు టాలీ కాకుండా ఉండాలంటే ఎన్ని ఎన్ని సార్లు మార్చాలంటే చాలా ఒక దాదాపు 10,00,000 డిఫరెంట్‌గా దాన్ని కాంబినేషన్ చేయొచ్చు. దానికి కూడా ఫార్ములాస్ ఉండి ఉపయోగించవచ్చు వాటిని మనము. సరే అది ప్రాబబిలిటీ వచ్చినప్పుడు స్టాటిస్టిక్స్‌లో మనం దాన్ని ఆహ్, మీకు ఎంఏలో లేదా సెట్ నెట్ రాసేటప్పుడు అది ఉపయోగపడుతది. అయితే ఇక్కడ మీకు స్టాటిస్టిక్స్ గాని, మ్యాథమెటిక్స్ గాని, ఇండియన్ ఎకానమీ గాని, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ గాని, ఇంకేం చదువుతారు మీరు? ఫస్ట్ ఇయర్‌లో చదివేటువంటిది మైక్రో చదువుతారు. మైక్రో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సిపిజెట్‌లో అంటే మీరు చదివినటువంటి ఒక సెమిస్టరే దాదాపుగా 34 మార్కులకు ఉంటది. సెకండ్ సెమిస్టర్‌లో మీరు మ్యాక్రో చదువుతారు. ఇదొక 16, 17 మార్కులుంటది. అంటే ఒక్క సెమిస్టర్ మైక్రోనే మీకు 33 మార్కులుంటాయి. ఎందుకంటే మైక్రో 1, మైక్రో 2 సిలబస్ అంతే. దాన్ని స్ప్లిట్ చేషిర్రు. దానికి వెయిటేజ్ ఎక్కువిచ్చారు. తర్వాత థర్డ్ సెమిస్టర్‌లో ఏం చదువుతారు మీరు? నోబడీ ఈస్ రిప్లయింగ్. థర్డ్ సెమిస్టర్ ఏం చదువుతారు? స్టాటిస్టిక్స్ సార్. నో స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ చదువుతారు గానీ దీంట్లో స్టాటిస్టిక్స్ ఏముండదు. అయిపోయిందా? సెకండ్ ఇయర్‌లో స్టాటిస్టిక్స్. ఫోర్త్ సెమిస్టర్ ఏం చదువుతారు? ఇండియన్ ఎకనామిక్స్ సార్. అది కూడా లేదు. అంటే మీరు సెకండ్ ఇయర్ నిల్. మీరు సెకండ్ ఇయర్ చదివింది అవసరమే లేదు. తర్వాత ఫిఫ్త్ సెమిస్టర్ ఏం చదువుతారు? పబ్లిక్ ఎకనామిక్స్. ఇంకా ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. ఇంకా అగ్రికల్చర్ ఎకనామిక్స్. అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఉండదు దీంట్లో. ఆడ చదువుతారు కానీ అది వేస్ట్. అందుకే చాలా మంది అగ్రికల్చర్ ఎకనామిక్స్ తీసుకోకండి అని చెప్తాను నేను.
కానీ అది మహబూబ్నగర్లో మొత్తం అగ్రికల్చర్ ఎకనామిక్స్ తీసుకుంటారు. తర్వాత మీకు పనికొచ్చేది ఏం చెప్పండి? ఇక పబ్లిక్ ఎకనామిక్స్ పనికి వస్తుంది, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ పనికి వస్తుంది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ ఉందా, 6th సెమిస్టర్ ఉంది కదా, అది కూడా పనికి వస్తుంది. అయితే దీంట్లో కొంతమందికి ఏంటంటే ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, పబ్లిక్ ఎకనామిక్స్ ఈ ఆప్షనల్స్లో ఎక్కడనో గందరగోళమై ఒక పేపర్ మొత్తం మీకు దూరం అవుతుంది. అంటే ఈ అన్ని పేపర్లని ఈ ఆప్షన్ పేపర్లు చదవకపోతే ఇక్కడ వచ్చిన కొత్తగా అయిపోతుంది. కొంతమంది ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ చదవకుండానే వస్తారు, కొంతమంది పబ్లిక్ ఎకనామిక్స్ చదవకుండానే వస్తారు. అంటే మీరు ఎన్ని మార్కులు కోల్పోతున్నట్టు? సెకండ్ ఇయర్లో మొత్తమే పనికి రాదు, స్టాటిస్టిక్స్ ఉంటుంది రావు, ఇండియన్ ఎకనామిక్స్ ఉంటాయి అవి దాంట్లోకి రావు, అది సిలబస్లో లేదు. ఇకపోతే మనకున్న పబ్లిక్ ఎకనామిక్స్ కాకుండా అగ్రికల్చర్ ఎకనామిక్స్ తీసుకోకపోతే అక్కడ 0. తర్వాత ఫైనల్ ఇయర్లో ఏముంటాయి చెప్పండి? ఇక ఫైనల్ ఇయర్లో ఏమున్నాయి? కోర్ సబ్జెక్టులలో మనకు మనం తీసుకున్నప్పుడే బిఏ సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఎంఏ చదివేటువంటి స్టూడెంట్స్ మనకు దాంట్లో ఏమేమి సిలబస్ ఉంటుంది, దాంట్లో ఏమేమి పనికి వస్తాయనేటువంటి దృష్టితోని మనం చదవాలి. చాలామంది ఈజీగా పాస్ కావడం, తర్వాత దాన్ని ఏమంటాము పైన పైన చదవటము, వీటి దృష్టిలో పెట్టుకొని అగ్రికల్చర్ ఎకనామిక్స్ తీసుకోవడము, వీటిని వదిలిపెట్టడము, ఇక్కడ వచ్చేసరికి మనకు ఇబ్బంది అయింది. కాబట్టి మీరు ఎవరెవరైతే పబ్లిక్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ టచ్ లేదో ఇక్కడ స్పష్టంగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇక డెవలప్మెంట్ ఎకనామిక్స్ దాదాపుగా అందరు చదువుతారు. అయితే మనకు మొన్నటి దాకా ఉస్మాన్ యూనివర్సిటీ ఏరియా ఉన్నటువంటి వాళ్ళు, కాకతీయ యూనివర్సిటీ ఏరియా ఉన్నటువంటి వాళ్ళు ఒక యూనిట్ మొత్తం టోటల్గా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే మేము నల్గొండ ఎకనామిక్స్ ఫోరం వీ పబ్లిష్డ్ ఆల్ ద సెమిస్టర్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. మేము నల్గొండ ఎకనామిక్స్ ఫోరం వల్ల అన్ని సెమిస్టర్లకు తెలుగు ఇంగ్లీష్ పుస్తకాలని పబ్లిష్ చేసి ఉన్నాం. ఆల్రెడీ ఈ సంవత్సరం కూడా సిలబస్ మారింది. ఈ సంవత్సరం మారిందంటే పోయిన సంవత్సరం మారింది, పోయిన సంవత్సరం మారిందంటే ఈ కొత్త సిలబస్ రావడానికి మళ్ళీ ఇంకా 3 సంవత్సరాలు పడుతుంది. ఈ 3 సంవత్సరాల దాకా పాత సిలబస్ ఉంటుంది. అప్పుడు ఏమైనా సిలబస్ చేంజ్ చేస్తే చేస్తారు. ప్రస్తుతం అయితే సిలబస్ చేంజ్ చేయాలి. ప్రస్తుతము ఇంకా 2 సంవత్సరాల దాకా సిపిజెడ్ సిలబస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే సిలబస్లో మార్పు 2026లో స్టార్ట్ అయ్యింది, 26, 27, 27, 28లో అది క్లోజ్ అయింది. అంటే అన్నీ కావడానికి 28 అంటే 28, 29లో వచ్చేటువంటి 29లో వచ్చేటువంటి సిపిజెడ్లో ఏమైనా సిలబస్ మారుస్తారు కానీ అప్పటి వరకు సిలబస్లో మార్పు అవకాశం లేదు. అంటే ఉన్న సిలబస్నే మైక్రోలో 50% సిలబస్ మార్చండు, దాంట్లో డిజిటల్ ఎకానమీ అంతే ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు కనపడుతున్నాయి ఆ టాపిక్స్లో. అటువంటి టాపిక్స్ మీద మనకు ప్రశ్న రావాలంటే మళ్ళీ ఇంకో 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. మనకు ఆ ఇబ్బంది ఏం లేదు, పాత సిలబస్ని దృష్టిలో పెట్టుకొని మనం చదవాలి. అయితే కేవలం మనం పుస్తకాలు ఉన్నటువంటి సిలబస్ ప్రకారమే ప్రశ్నలు వస్తాయా? పుస్తకంలో ఉన్నటువంటి సిలబస్ ప్రకారమే గిరిగీసినట్టుగా ప్రశ్నలు వస్తాయా? అసలు మన టెక్స్ట్ బుక్లో లేనటువంటి కంటెంట్ ఏమన్నా ఇస్తారా? ఒక్కొక్కసారి మన సిలబస్లో లేనటువంటి కంటెంట్ కూడా కొన్ని అంశాలు దిగుతాయి. అవి కరెంట్ అఫేర్స్లో ఉండేటువంటి ఎకనామిక్స్, నోబెల్ ప్రైజ్ సంబంధించినటువంటి వాళ్ళవి, తర్వాత ఈ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్, ఏషియన్ సంబంధించినటువంటివి, ఇటువంటివన్నీ కూడా లేటెస్ట్ ఏమైనా ఉంటే మనం పుస్తకాలు చదవం. పుస్తకం మా సిలబస్లో లేదంటే కుదరదు. వీ హ్యావ్ టు గివ్ ఆన్సర్. నువ్వు చదివినవా చదవలేదు, ఎకనామిక్స్ రిలవెంట్గా ఉంటాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి అడుగుతారు, సెబీ చైర్మన్ అడుగుతారు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అడుగుతాడు. ఇవన్నీ మనకు లేటెస్ట్గా పుస్తకాలు అన్నీ ఉంటాయా? కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనకు పుస్తకాలు ఉంటాయి. దానికి
లేటెస్ట్గా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వాటికి జవాబులు రాయాల్సి వస్తుంది. మనకు కోచింగ్లో ఆ డెవలప్మెంట్ అంతా కూడా మీకు కనపడుతుంది. వచ్చేటువంటి ప్రశ్నలు అడుగుతారు, ఒక 2-3 ప్రశ్నలు అడిగింటే చాలు మనకు. తర్వాత మీరు ఎప్పుడు టచ్ చేయనటువంటి మ్యాథమెటికల్ లెక్కలు కూడా ఈ సిపి జెట్లో అడుగుతారు. అంటే పోయినసారి సిపి జెట్లో లెక్కలు అడగలేదు, కానీ 23లో చాలా లెక్కలు అడిగారు. 10 నుంచి 15 లెక్కలు అడిగారు. లెక్కలు అంటే ఏంటిది? డిమాండ్ వ్యాకో చతుర్ విలువను కనుక్కోవడం, ఎంఆర్ ఏఆర్ ఎలాస్టిటీ ప్రైస్ ఉంటే దాన్ని ఎట్లా కనుక్కోవాలో చెప్పడము, తర్వాత ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ కనుక్కోవడము, తర్వాత రేఖలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ కనుక్కోవడము, తర్వాత డిమాండ్ సప్లై రేఖలు ఇచ్చేసి అవి ఈక్విలిబ్రియం ఎట్లా జరుగుతాయి అనేది, డిమాండ్ ఫంక్షన్ అండ్ సప్లై ఫంక్షన్ ఇచ్చేసి ఈక్విలిబ్రియం ప్రైస్ కనుక్కోమనటం, క్వాంటిటీ కనుక్కోమనటం, ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ ఫార్ములాస్ కూడా అడుగుతారు. చిన్న చిన్నవి అన్నీ కూడా. అయితే ఆ చిన్న చిన్న లెక్కలు కూడా మనం డిగ్రీలో చేయం. మెజారిటీ కాలేజీలలో ఎక్కడ కూడా మ్యాథమెటికల్ ఫార్ములాస్ ప్రకారం మీకు ఎకనామిక్ చెప్పడం అనేటువంటిది బహు అరుదు. మొత్తం నేను చెప్తానని చెప్పరని అనగానే 1% కూడా చెప్పాను. 1% చెప్పాలంటే చెప్పనంటే కదా అని అర్థం. ఒక 25% చెప్పినట్టే కొద్దిగా చెప్పినట్టు. ఒక 1-2% మాత్రమే చెప్తారంటే మనకు ఎట్లా తీసుకోవాలి, దాన్ని చెప్పరు అనేటువంటి నెగిటివ్లో తీసుకోవాలి. ఎవరు చెప్పరండి. వాటిని కూడా ప్రశ్నలు అడుగుతారు. యాక్సలరేషన్ ప్రిన్సిపల్ అడుగుతారు, మల్టిప్లయర్ అడుగుతారు, ఎఫెక్టివ్ డిమాండ్ మీద అడుగుతారు, మార్జినల్ సెన్స్ ఆఫ్ క్యాపిటల్ మీద అడుగుతారు. ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ ఓరియంటేషన్లో నెట్ సెట్ ఆడడం అనేది జనరల్గా అడుగుతారు. అది ఓ 10-15 క్వశ్చన్లు అట్లే ఉంటాయి. నెట్ అంటే నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ అంటాము, సెట్ అంటే స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్. ఎవరైతే ఎంఏ పాస్ అవుతారో ఎంఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా రాసుకోవచ్చు. ఎంఏ చేసేటప్పుడే మీరు చాలామంది ఎంఏ చేసుకున్నారు, కొంతమంది సెట్ పాస్ అయ్యి నెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు. అంటే జేఎల్ కావడానికి నెట్ సెట్ అవసరం లేదు, కానీ డిగ్రీ లెక్చర్ కావాలంటే సెట్ నెట్ కావాలి. పిహెచ్డి చేయాలంటే నెట్ ఉండాలి, లేకపోతే జేఆర్ఎఫ్ ఉండాలి. జేఆర్ఎఫ్ కనుక వస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కనుక వస్తే వాడికి నెలకు 40,000 రూపాయలు ఇచ్చుకుంటూ స్టైఫండ్ ఇచ్చుకుంటూ 5 సంవత్సరాల వరకు ఒక ఉద్యోగస్తులాగా రీసెర్చ్ చేసుకొని పిహెచ్డి అవార్డు తీసుకోవచ్చు. అది మనకు టార్గెట్ ఓరియంటెడ్గా మీరు ఏదో చదువుతున్నామంటే చదువుతున్నారు కదా, సబ్జెక్టు లేకుండా, సబ్జెక్టు నేర్చుకోకుండా మనం చదివితే అది వేస్ట్. ఏదో అందరూ పాస్ అవుతారు. మీరు ఎంఏ ఎకనామిక్స్ సీట్ దొరికిందంటే దాంట్లో పాస్ కాకుండా ఎవరు ఉండరు. ఎవరి పేపర్ బయటికి ఇచ్చి మనం ఎగ్జామ్ అటెండ్ కాకపోతే ఫెయిల్ అవుతారు. కానీ మీరు అటెంప్ట్ చేసిందంటే ఏదో ఒకటి రాస్తారు. ఏదో ఒకటి రాస్తారంటే దాన్ని అర్థవంతంగా రాస్తారు. దానికి కారణం ఏంటిదంటే మీరు పీజీకి వచ్చినప్పుడు మీ మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా సంథింగ్ రిలవెంట్గా ఉంటుంది. అది అనుకోవడం అజంప్షన్. ఎవ్వరు కూడా మీకు అసలు నీకు ఫెయిల్ అనేటువంటి క్వశ్చనే రాదు. మనం డిగ్రీలో ఫెయిల్ అవుతాం, చాలామంది డిగ్రీలో ఫెయిల్ అవుతాం. మీరు పీజీలో ఫెయిల్ అనే ముచ్చట విన్నారా ఎప్పుడన్నా? మీ సీనియర్ చెప్తారు కదా, ఎవరైనా పీజీలో ఫెయిల్ అయిన ఉన్నారా? ఎగ్జామ్ అటెండ్ అయిన ఆప్షన్ నేను అలానే అడుగుతున్నా. ఎగ్జామ్ రాసినట్టు వాళ్ళు ఎవరైనా పీజీలో ఫెయిల్ అయినట్టు వాళ్ళు ఉన్నారా మీకు తెలిసినంతవరకు? కనుక్కోవాలి మీరు. హయ్యర్ క్లాస్ పోయేటప్పుడు మనం చదువుతప్పుడు డెఫినెట్గా మనం పీజీలు ఏం చెప్తారు, దానికి ఏముంటుంది సిలబస్, అక్కడ మనం తెలుగు మీడియం ఉండదు, అందరు కూడా ఇంగ్లీష్లో రాయాలి. ఎంఏ అంటేనే ఇంగ్లీష్ మీడియంలో అది ఎకనామిక్స్ కానీ హిస్టరీ కానీ పొలిటికల్ సైన్స్, ఎక్సెప్ట్ ఓపెన్ సిటీలో తెలుగులో రాసుకోవచ్చు. కానీ మన యూనివర్సిటీలో అందరూ కూడా ఇంగ్లీష్లో రాయాల్సిందే. అయితే నాకు భాష రాదనేది ఉండొద్దు, వస్తుంది, నేర్చుకుంటూ వస్తుంది, రాస్తారు. ఇది సంక్షిప్తంగా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఎగ్జామ్స్ ఎట్లా పెడుతుంది, దాని మోడ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయి అనేటువంటి దాని వివరణ. అయితే మనకు మొట్టమొదటిలో అంటే స్టార్టింగ్లో
ఏమేమి అధ్యయనం చేద్దాం అనేది ముందుగా డిస్కస్ చేద్దాం. ముందుగా మైక్రో ఎకనామిక్స్ కాడికి వెళ్ళి మొదలు పెడతాం. మీకు ఏం కనపడ్డాయి ఇప్పుడు? టెస్టులు సార్. ఫస్ట్ టెస్ట్, సెకండ్ టెస్ట్, థర్డ్ టెస్ట్, ఫోర్త్ టెస్ట్, ఫిఫ్త్ టెస్ట్ అవపడాయా? ఎస్ సార్. అయితే ఈ టెస్ట్లో ఫస్ట్ టెస్ట్లో ఏమేమి ఇస్తాం అనేది, అంటే ఒక్కొక్క టెస్ట్లో మనం మైక్రో ఎకనామిక్స్ ఉంటుంది, మ్యాక్రో ఎకనామిక్స్ ఉంటుంది, పబ్లిక్ ఎకనామిక్స్ ఉంటుంది, ఇంకోటి ఏంది డెవలప్మెంట్ ఎకనామిక్స్ ఉంటుంది, అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ఉంటుంది. అంటే 5 భాగాలు అంటే అర్థమైంది. మైక్రో 2 భాగాలు అని చెప్పినా కదా ముందుగానే. ఎప్పుడైనా మైక్రో 2 భాగాలు ఉంటుంది. అయితే ఫస్ట్ 2 టెస్ట్ల వరకు మనం ఫస్ట్ పార్టే తీసుకున్నాము. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి వివరించుకుందాం. ఆ ఒక్కటి ఏంటంటే ఈరోజు మైక్రో వరకు చూద్దాం, రేపు మ్యాక్రో చూద్దాం, తర్వాత పబ్లిక్ ఎకనామిక్స్ చూద్దాం, తర్వాత డెవలప్మెంట్ ఎకనామిక్స్, తర్వాత ఇంటర్నేషనల్. ఒక 5 days వరకు ఈ ఫస్ట్ టెస్ట్లో వచ్చేటువంటి సిలబస్ ఏంటిది అని చూసిన తర్వాత మీకు 2 పేపర్లు పంపిస్తాను. ఈ పీపీటీలన్నీ కూడా మీకు వాట్సాప్లో పెడతాను ఈరోజు. అంటే ఫస్ట్ టెస్ట్లో ఏముంటుంది, సెకండ్ టెస్ట్లో ఏముంటుంది, థర్డ్ టెస్ట్లో ఏముంటుంది అంటే ఫస్ట్ టెస్ట్లో మైక్రో ఏముంటుంది, మ్యాక్రో ఏముంటుంది, ఇవన్నీ పెడతాను. ఇది మెల్లమెల్లగా ఏమైందంటే దీని వెయిటేజ్ పెరుగుకుంటూ పోతుందని చెప్పాను కదా. లాస్ట్లో ఏమైందంటే మొత్తం టోటల్గా మైక్రో అంతా ఉంటుంది, టోటల్గా మ్యాక్రో అంతా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మైక్రో టెస్ట్లో ఏముంటుందో చూద్దాం. మీకు కనపడుతుంది ఇప్పుడు ఏమన్నా? ఫస్ట్ ఏముంది చెప్పండి ఒకసారి చూడండి. ఫస్ట్ ఏముంది? ఇంట్రడక్షనా? కొద్దిగా మీరు ఇట్లా మీరు ఆ సెల్ని ఎన్లార్జ్ అనుకోండి, క్లియర్ కనపడుతుంది. మీకు చిన్నగా అనిపించేదాన్ని కొద్దిగా ఇట్లా ఫింగర్ పెట్టి ఇట్లా అనండి, పెద్దగా కనపడుతుంది. ఇంకా రెస్పాన్స్ ఇవ్వాలి మీరు. సెకండ్ ఏముంది చెప్పండి? డిమాండ్ సంబంధించి. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏముండొచ్చు? ఇంట్రడక్షన్ జనరల్గా ఏముంటుంది? నిర్వచనాలు అంటే డెఫినేషన్స్ ఉంటాయి. డెఫినేషన్స్ ఏం డెఫినేషన్స్ ఉన్నాయి మనకు? మామూలుగా మీకు మైక్రో ఎకనామిక్స్లో డెఫినేషన్స్ లేవు, ఎక్కడ సిలబస్ లేవు. సిలబస్లో మీరు డెఫినేషన్ చదువుతుండ్రా ఇప్పుడు? నో డెఫినేషన్స్, యూటిలిటీకి స్టార్ట్ అవుతున్నాయి. డెఫినేషన్స్ అన్ని కూడా మనం ఇంటర్మీడియట్ లెవెల్ చదువుకున్నాం. సిలబస్లో మనం చదువుకున్న దాని డెఫినేషన్ అయినా కానీ మన డెఫినేషన్ మీద కమాండ్ ఉండాలి. తర్వాత మైక్రో ఎకనామిక్స్, వాట్ ఈజ్ మైక్రో ఎకనామిక్స్, వాట్ ఈజ్ మ్యాక్రో ఎకనామిక్స్, అంటే ఎకనామిక్స్ని మైక్రో మ్యాక్రో అనేటువంటి 2 రకాలుగా చేసిందని చెప్పేసి. ఇంట్రడక్షన్లో ఎకనామిక్స్ యొక్క యాక్టివిటీస్ అంటే ఏమిటి, ఎకనామిక్స్ని ఎట్లా డెవలప్ అయికుంటూ పోయింది, ఎకనామిక్స్ని మొట్టమొదటిలో ఏమని పిలిచేవాళ్ళు ఎకనామిక్స్ని? ఎకనామిక్స్ ఏమని పిలిచేవాళ్ళు? ఎకనామిక్స్ ఏంటి వినబడుతుంది? ఎకనామిక్స్ పేరు ఏముంది ఇదివరకు స్టార్ట్లో? గ్రీక్ పదము. దేనికి వెళ్ళి వచ్చింది ఎకనామిక్స్ అనే పదం? శాస్త్రం. అమ్మా, రాజకీయ అధ్యయన శాస్త్రం. పొలిటికల్ ఎకానమీ తర్వాత వచ్చింది. మొట్టమొదటి ఏమొచ్చింది? మొట్టమొదటి దీని పేరేం పేరు? ఓకియోనామా. ఓకియోనామా అంటే ఏంది అసలు? హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్. హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్. వెరీ గుడ్. అంటే దాన్ని తెలుగులో ఏమంటే గృహ నిర్మాణ శాస్త్రం అని అరిస్టాటిల్ కాలంలో దాన్ని ఓకియోనామన్ అనేటువంటి. ఓకియోనామన్ అంటే హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్. అంటే ఒక ఇంట్లో గృహిణి ఎట్లా ఇల్లుని గడుపుతుంది, ఎట్లా నడుపుతుంది, హౌస్ని ఎట్లా మేనేజ్మెంట్ చేస్తుంది, అనేది ఓకియోనామన్. ఓకియోనామన్ ఎకనామిక్స్ అనేటువంటి, అంటే దీన్ని ఏమంటారు, ఎటమాలజీ అంటాం. ఎటమాలజీ అంటే ఒక పదం ఎట్లా మారుకుంటూ పోయేదాన్ని, పదం పుట్టుక వచ్చింది ఎట్లా, కొన్ని ఊర్ల పేర్లు కూడా ఒక మారుకుంటూ పోయి ఇప్పుడున్నటువంటి పేరుకు పూర్వం ఏమనే వాళ్ళు అనే దానికి కూడా ఉంటాయి. దాన్ని ఎటిమాలజీ అంటాం. ఎటిమాలజీ అంటే ఏంటంటే పదం యొక్క పుట్టుక నుంచి ఇప్పుడున్నటువంటి
స్వరూపానికి ఎట్లా వచ్చిందని చెప్పడమే ఎటమాలజీ. దీన్ని ఉపయోగనామానికి వెళ్ళి ఎకనామిక్స్ అనేటువంటి పదం వచ్చింది. దాని అర్థం ఏంటంటే అరిస్టాటిల్ కాలంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్కు హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ అనేటువంటి. అయితే ఎకనామిక్స్ డీల్స్ విత్ వాట్? ఎకనామిక్స్ దేన్ని అధ్యయనం చేస్తుంది? ఎకనామిక్స్ అనేది దేన్ని అధ్యయనం చేస్తుంది? అంటే దేని గురించి అవుతుంది? మానవుడి కోరికల గురించి చదువుతుంది. ఓకే ఓకే, సంబాట్ రైట్. మానవుడి కోరిక గురించి అవుతుంది అనేది తప్పేం కాదు. అది పూర్తిగా దాంట్లో జవాబు లేదు. ది వాట్ ఇస్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎకనామిక్స్? ఓకే. సబ్జెక్ట్ మ్యాటర్ అంటే అర్థశాస్త్ర విషయ వస్తువు అంటాం కదా, అట్లా దాని సబ్జెక్ట్ దాని సబ్జెక్ట్ మొత్తం టోటల్గా దేని గురించి అవుతుంది? వాంట్స్, ఎఫర్ట్స్, సాటిస్ఫాక్షన్. వెరీ గుడ్, వెరీ గుడ్. వాంట్స్, ఎఫర్ట్స్ అండ్ సాటిస్ఫాక్షన్ అంటే కోరికలు. ఒక క్యాండిడేట్ చెప్పాడు ఇప్పుడు కోరికలు అన్నాడు కదా, కోరికలు ఉన్నాయి. మరి కోరికలు తినాలంటే ఏం చేయాలి? ఎఫర్ట్స్ కావాలి, ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నాలు అంటే అర్థం ఏంటిది? వస్తువులు తయారు చేయాలి. వస్తువు తయారు చేసిన తర్వాత వస్తువు తయారవుతుంది, అప్పుడు మనం తృప్తి చెందుతాము, సాటిస్ఫాక్షన్. అంటే వాంట్స్, ఎఫర్ట్స్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎకనామిక్స్. మరి ఇవి కావాలంటే, ఈ 3 కార్యక్రమాలు కావాలంటే మనం ఏమేమి ఎకనామిక్ యాక్టివిటీస్ చేయాలి? అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ ఏం చేస్తాం చెప్పండి? ఏమేమి ఉంటాయి? కన్జంప్షన్, ఇంకేంటి చెప్పండి? ప్రొడక్షన్, ప్రొడక్షన్, వెరీ గుడ్. డిస్ట్రిబ్యూషన్, డిస్ట్రిబ్యూషన్, వెరీ గుడ్. ఇంకొకటి మిగిలిపోయింది. కన్జంప్షన్ ఓకే, ప్రొడక్షన్ ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఓకే, ఇంకొకటి మిగిలిపోయింది. ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్, వెరీ గుడ్. ఎక్స్చేంజ్. ఇప్పుడు మీరు మైక్రో ఎకనామిక్స్ చదవడం అంటే ఏంటి చెప్పండి? ఈ 4 చదవడమే కదా. మైక్రో ఎకనామిక్స్ చదవడం అంటే మీరు ఏమో బ్రహ్మాండం బద్దలు కొడతలేరు. ఈ 4 కాన్సెప్ట్లు చదువుతున్నాం మనం. ఫస్ట్ మైక్రో ఎకనామిక్స్ దేని గురించి చదువుతాం? ఇంట్రడక్షన్ పక్క పెట్టండి. ఏం చదువుతున్నాము? డిమాండ్ చదువుతాము. డిమాండ్ చదువుతాం కదా, డిమాండ్ ఎలాస్టిసిటీ చదువుతాము, యూటిలిటీ చదువుతాము, ఈక్విమార్జినాలిటీ, కన్జ్యూమర్ బిహేవియర్ చదువుతాము, అట్లాగే ఇండిఫరెన్స్ కర్వ్ చదువుతాము. ఈ ఫస్ట్ యూనిట్లో చదివేవన్నీ కూడా డిమాండ్ కానీ యూటిలిటీ కానీ కన్జంప్షన్ కింద వచ్చే వినియోగమే కదా. ఎందుకు వినియోగం అంటున్నాం మనం? వస్తువుని డిమాండ్ చేయడం అంటే వినియోగించడం కోసమే కదా. అది ఎలాస్టిసిటీ అయినా, డిమాండ్ టైప్స్ అయినా, ఇండిఫరెన్స్ కర్వ్లు కూడా మనం చేస్తాం. 2 వస్తువుల్ని కాంబినేషన్స్ ఉపయోగించినప్పుడు ఎట్లా తృప్తి చెందాలంటే ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఉంటే ఎట్లా వాడు కన్జంప్షన్ ఫంక్షన్ ఎట్లా ఉంటుంది, ప్రైస్ ఎఫెక్ట్ ఉంటుంది, సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ ఉంటుంది, కన్జంప్షన్ కర్వ్ ఎట్లా ఉంటుంది, ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద కన్జంప్షన్. ఇవన్నీ కూడా దేంట్లో భాగాలు? పార్ట్ ఆఫ్ ద కన్జంప్షన్. తర్వాత ఏం చదువుతాం చెప్పండి మైక్రో ఎకనామిక్స్లో? లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్, తర్వాత రిటర్న్ టు స్కేల్స్, ఎక్స్టర్నల్ ఎకానమీస్, ఇంటర్నల్ ఎకానమీస్, ఐసోకాస్ట్ కర్వ్స్, రిడ్జ్ లైన్. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటివి చెప్పండి? ప్రొడక్షన్ ఫంక్షన్, కార్బన్ ప్రొడక్షన్ ఫంక్షన్, ఇవన్నీ కూడా ప్రొడక్షన్ సంబంధించినటువంటివన్నీ కూడా దీంట్లో వస్తాయి. ప్రొడక్షన్ చేసేటప్పుడు ఏమొస్తాయి? కాస్ట్ అండ్ రెవెన్యూస్ కూడా వస్తాయి. ఖర్చులు అయితే కదా, టోటల్ కాస్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్, మార్జినల్ కాస్ట్. అంటే కాస్ట్ అయితే ఉత్పత్తి చేసేటప్పుడు వ్యయాలు అవుతాయి. ఇదంతా కూడా ప్రొడక్షన్ ప్రాసెసే కదా. మరి నెక్స్ట్ ఏమని చెప్పుకున్నాము? ఇంకొకటి ఏంది? కన్జంప్షన్ అయిపోయింది, ప్రొడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి చెప్పండి?
ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ అంటే ఏం చెప్పండి? తెలుగులో ఏమంటాం ఎక్స్చేంజ్ని? తెలుగులో ఏమంటాం చెప్పండి, లేకపోతే ఇంగ్లీష్లో మీకు ఏమర్థమైతే అది చెప్పండి. వాట్ ఈజ్ మీన్ బై ఎక్స్చేంజ్? వినిమయం. వినిమయం వాళ్ళు చేస్తారు చెప్పండి. వినిమయం చేసేటువంటి యంత్రాంగాన్ని ఏమంటాం? మార్కెట్ మెకానిజం. వస్తువులు తయారైతే డైరెక్ట్గా వినియోగదారులు పోతాయా? ఓ, దాంట్లో మార్కెట్ అంటే ఏమిటి? మనకు మామూలుగా మార్కెట్ అంటే ఏమిటంటే వస్తువులు అమ్మి కొనేటువంటి ప్రదేశాన్ని మనం మార్కెట్ అంటాం. కూరగాయల మార్కెట్, ధాన్యం మార్కెట్, బంగారం మార్కెట్, వస్త్ర మార్కెట్, ఇట్లా పశువుల మార్కెట్, ఇట్లా స్పెసిఫిక్గా మనం ఆ వస్తువుని కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ప్రత్యక్షంగా కలుసుకొని బార్గెనింగ్ చేసి, అంటే బేరసారాలు చేసి క్రయ విక్రయాలు జరిగేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని మనం మార్కెట్ అంటాం. కానీ ఎకనామిక్స్లో మార్కెట్ అంటే అందరూ కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఒక దగ్గర కలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఢిల్లీలో ఒక బుక్ పబ్లికేషన్ అయింది, మనకు ఆ వస్తువు కావాలి. ఎందుకు ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా అది ఎక్కడో తయారైద్దో మనకు తెలియదు. ఆర్డర్ పెట్టేస్తాం, ఫోన్పే చేస్తాం, అది మన ఇంటికి 2-3 రోజుల్లో డెలివరీ అయింది. అమ్మే వాళ్ళం కొనే వాళ్ళం కలుసుకున్నామా? డిజిటల్ పేమెంట్ చేసినాం కదా, ఆర్డర్ పెట్టాం కదా. అంటే ఇక్కడ సెల్లర్స్ బయర్స్ డైరెక్ట్గా వాళ్ళు కలుసుకొని మాట్లాడలేదు, కలుసుకొని క్రయ విక్రయాలు చేయలేదు. ఇండైరెక్ట్గా కమ్యూనికేషన్ ద్వారా, డిజిటల్ మెకానిజం ద్వారా వాళ్ళు వస్తువులు కొనుగోలు చేసిండ్రు. మనం ఆర్డర్ పెట్టాము, వాడు ఇచ్చాడు. అంటే మార్కెట్ అంటే దాని యొక్క అర్థం మారిపోయింది. ఆ వస్తువుకు సప్లై ఉండాలి, ఆ వస్తువుకు డిమాండ్ ఉండాలి, ఆ వస్తువుకు ధర ఉండాలి. అది మారకం కావాలి, ఎక్స్చేంజ్ కావాలి. దీంట్లో ఒక వస్తువును తయారు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారనుకోండి, ఒకే రకమైన వస్తువులు తయారు చేసేటువంటి వాళ్ళు చాలా మంది. ఇప్పుడు ధాన్యం ఉంది, ప్యాడీ ఉంది, దాన్ని చాలా మంది రైతులు పండిస్తారు. అంటే సంపూర్ణ పోటీ మార్కెట్కు కొద్దిగా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ప్యాడీనే, వరి. అంటే వ్యవసాయదారులు పండించేటువంటి ధాన్యాన్ని మనం కొంత దగ్గర ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అయితే ప్రపంచంలో పర్ఫెక్ట్ కాంపిటీషన్ మనం ఎక్కడ కనపడదు. థియరిటికల్గా ఉంటే ఎట్లా ఉంటుందని తప్పిస్తే ఒకే రకమైన వస్తువులు సజాతీయంగా తయారు చేసేటువంటి వస్తువులు అనేక మంది ఉంటారు, వాటిలో ఎటువంటి తేడా ఉండదు. అంటే ఒక కంపెనీ తయారు చేసేటువంటి వస్తువులోనే అనేక రకమైన మార్పులు ఉంటాయి. సజాతీయంగా ఉండడం అంటే మొట్టమొదటి వస్తువుకు రెండో వస్తువుకు ఎటువంటి తేడా లేకుండా. సపోజ్ ఇప్పుడు మారుతి కారు ఉందనుకోండి, దాంట్లో ఒక మోడల్ ఉంది, ఆ మోడల్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. కలర్ కూడా తేడా ఉండవద్దు. ఒకటే కలర్ ఉండి కనుక అట్లా ప్రొడక్షన్ కనుకుంటే దాన్ని హోమోజినియస్ కూడా అంటాం. మరి అది ఇంకా హోండా ఉంది, ఫియట్ ఉంది, ఇట్లా 3-4 కార్ల కంపెనీలు తయారు చేసేటువంటి కార్లు ఒకే రకంగా ఉండవు. ఏ వస్తువు తీసుకోండి, పెన్ను తీసుకోండి, కంప్యూటర్ తీసుకోండి, మన మొబైల్ తీసుకోండి, ఒకే రకంగా ఉండవు కదా. అయితే ఇక్కడ మనకేంటంటే ఒకవేళ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉంటే అది హోమోజినియస్గా ఉండాలి, చాలామంది సెల్లర్స్ ఉండాలి, చాలామంది బయర్స్ ఉండాలి. నోబడీ ఈజ్ ప్రైస్ మేకర్, ఎవ్రీబడీ ఈజ్ ప్రైస్ టేకర్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంట మనం. అంటే ఎవడు కూడా ధర నిర్ణయించడు, నిర్ణయమైనటువంటి ధర మార్కెట్లో నిర్ణయమైన ధర ఇద్దరు కూడా, అంటే బయర్ సెల్లర్స్ ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేయాలి, స్వీకరించాలి అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి భావం. మోనోపలి ఒకడే ఉంటాడు, డియోపలి ఇద్దరే ఉంటారు అమ్మేవాళ్ళు, ఒలిగోపలి కొంతమంది ఉంటారు. ఇక్కడ మొనోప్సన్ అనే కూడా ఇంకో మార్కెట్ ఉంది. అంటే కొనేవాడు ఒక్కడే ఉంటాడు, అమ్మేవాడు ఒక్కడే ఉంటేనేమో మోనోపలి అంటాము, కొనేవాడు ఒక్కడే ఉంటే మోనోప్సన్ అంటాం. అంటే జనరల్గా ఇది ఎట్లా వస్తుందంటే మొనోపలినే వాడు
కావలసినటువంటి వస్తువులు ముడి పదార్థాలు కొనేటప్పుడు వాడు ఒక్కడే ఉంటాడు కాబట్టి కొనేవాడు ఒకడే ఉంటాడు, అమ్మేవాళ్ళు చాలా మంది ఉంటాడు, కొనేవాడు ఒకడే ఉంటాడు. మొనోప్సన్ అనేటువంటి కాన్సెప్ట్ దీన్ని చెప్పుకుంటాం. ఇదంతా కూడా మార్కెట్కి సంబంధించినటువంటిది, మార్కెట్ యంత్రాంగానికి సంబంధించినటువంటిది. దీన్ని ఎక్స్చేంజ్ అంటాం. మార్కెట్లో మనం ఎన్ని చదువుతాం కదా, సంపూర్ణ పోటీ మార్కెట్, అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఏకస్వామ్యం, ఏకస్వామ్య పోటీ, ద్విస్వామ్యం, పరిజ్ఞాసామ్యం, మోనోప్సనీ, ఇట్లా దీనంతా కూడా ఎక్స్చేంజ్ కింద చదువుతాం మనం. ఇక డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే పంపిణీ. పంపిణీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏంటిది? 4 రకాల ఉత్పత్తి కారకాలు ఉంటాయి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్? 4 టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆర్ దే. వన్ ఇస్ ద ల్యాండ్. ల్యాండ్కు యొక్క రివార్డ్ ఏంటిది? రెంట్. తర్వాత లేబర్, రివార్డ్ ఏంటిది? వేజ్. క్యాపిటల్, రివార్డ్ ఏంటిది? ప్రాఫిట్. క్యాపిటల్కు ఇంట్రెస్ట్. తర్వాత ఎంటర్ప్రెనర్ ఉన్నాడు, ఆర్గనైజేషన్ ఉంది, దాని రివార్డ్ ఏంది? ప్రాఫిట్. అంటే ల్యాండ్కి రెంట్, లేబర్కు వేజ్, క్యాపిటల్కి ఇంట్రెస్ట్, అట్లాగే ఎంటర్ప్రైనర్ ఆర్ ఆర్గనైజేషన్కు మనం ప్రాఫిట్ చెప్పుకుంటాం. వీటికి సంబంధించినటువంటి అంటే జాతీయ ఆదాయంలో, నేషనల్ ఇన్కంలో ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ తమ వాటాలను, తమ షేర్స్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, అందుకనే డిస్ట్రిబ్యూషన్ అంటాం దీన్ని మనం. డిస్ట్రిబ్యూషన్ థియరీ అంటే ఏంటంటే నేషనల్ ఇన్కంలో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యొక్క షేర్ ఎట్లా అవి పొందుతాయి. మొత్తం జాతీయ ఆదాయం ఒక 100 కోట్లు అనుకుంటే ల్యాండ్కి ఎంత, లేబర్కి ఎంత, క్యాపిటల్కి ఎంత, ఆర్గనైజేషన్కి ఎంత. వీటికి సంబంధించిన సిద్ధాంతాలు కూడా మనం చదవాల్సి వస్తుంది. వేతన సిద్ధాంతాలు, వాటక సిద్ధాంతాలు, లాభ సిద్ధాంతాలు, వడ్డీ సిద్ధాంతాలు, ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్లో మనం చదువుతాం. అంటే ఇక్కడ మైక్రో ఎకనామిక్స్ ఏం చేసినాం మనం? మైక్రో ఎకనామిక్స్ అంటే సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. అంటే ఒక క్రమబద్ధంగా ఆర్థిక కార్యకలాపాలను అధ్యయనం చేస్తే మనం దాన్ని ఎకనామిక్స్గా చెప్పుకుంటాం. వినియోగం అంటే ఏమిటి, వినియోగంలో ఉండేటువంటి అంశాలు ఏంటివి, దాంట్లో ప్రయోజనం అంటే ఏంటిది, ప్రయోజనంలో ఉన్న రకాలు ఏంటివి, తర్వాత యూటిలిటీ సిద్ధాంతాలు ఏంటివి, దీనిలో డిమినిషింగ్ మార్జినిటీ కానీ, ఈక్వి మార్జినిటీ కానీ, కన్జ్యూమర్ సర్ప్లస్ కానీ, ఇవన్నీ కూడా మనం యూటిలిటీ సిద్ధాంతాలుగా చెప్పుకుంటాం మనం. అట్లాగే ఇండిఫరెన్స్ కలర్స్ కూడా యూటిలిటీ సంబంధించినటువంటి కార్డినల్, ఆర్డినల్ చెప్పుకున్నాం కదా. కొలవడానికి వీలున్నటువంటి, మెజర్మెంట్ చేయడానికి వీలున్నటువంటి క్షీణోపాంతమైన సిద్ధాంతం, సమోపాంతమైన సిద్ధాంతం, దీన్ని లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినిటీ, ఈక్వి మార్జినిటీ, వినియోగదారుని మిగులు లేదా కన్జ్యూమర్ సర్ప్లస్, వీటన్నిటిలో కొలవడానికి వీలున్నది. ఎన్ని యూనిట్లు పొందుతున్నాడు, యూనిట్లని అంటే ప్రయోజనాన్ని మెజర్మెంట్ చేయడానికి అవకాశం ఉంది, దాన్ని యూనిట్లో కొలవడానికి అవకాశం ఉంది. దీన్ని యూటిల్స్ అనే పదంతో పిలుస్తాం. యూటిల్స్లో కొలవడానికి అవకాశం ఉంది. అయితే ప్రయోజనాన్ని నీకు ఎంత తృప్తి వచ్చిందని కొలవడానికి అజంప్షన్ చేసినప్పుడు ఇది వాస్తవానికి దగ్గరగా అవ్వకుండా దూరంగా అనిపిస్తుంది మనకు. రియలిస్టిక్ అజంప్షన్ కాదు కదా. ప్రయోజనాన్ని కొలవడానికి వీలుందంటే యూనిట్లో కొలుస్తున్న నాకు ఒక మామిడి పండు తినటం వల్ల నాకు 10 యూనిట్ల ప్రయోజనం వచ్చిందంటే హాస్యాస్పదంగా ఉంటుంది కదా. నాకు ఇవాళ పలానా టిఫిన్ చేయడం వల్లనో, పలానా ఫ్రూట్ తినటం వల్లనో, పలానా వస్తువు కన్జంప్షన్ చేయడం వల్లనో, అంటే కన్జంప్షన్ అంటే కడుపులోకి తినటమే కాదు. కన్జ్యూమ్ అంటే అర్థమైందంటే మనం తృప్తి పొందాలి, ఆ వస్తువుకు ఉన్నటువంటి ప్రయోజనాన్ని పొంది వినియోగదారుడు తృప్తి చెందాలి. అంటే వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ అంటుంది. మనం కోరికకు ఉన్న శక్తి ఏంటిదంటే మానవుని కోరికను తీర్చే శక్తి ఉంటుంది. ఆ శక్తినే మనం ఇక్కడ ప్రయోజనంగా చెప్పుకుంటాం. యూటిలిటీ మీన్స్ వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్. వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ దేనికి ఉంటుంది అంటే వస్తువుకు ఉంటుంది. ఇప్పుడు మనం కంప్యూటర్, మీరు మొబైల్ వాడుతున్నారు,
మనం జూమ్లో చూసుకోవాలి. అంటే దానికి ఒక శక్తి ఉన్నట్టే కదా, వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఉన్నట్టే కదా. నాకు మొబైల్ వాడడం వల్ల ఒక 100 యూనిట్ల ప్రయోజనం వచ్చింది ఏమని అనుకో. దేంతో వస్తున్నావు? మెజరింగ్ రాడ్. మనీ ఈజ్ ద మెజరింగ్ రాడ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ యూటిలిటీ. మనీ అనేటువంటిది యూటిలిటీ కొలవడానికి ఒక సాధనం, ఒక మెజర్మెంట్, ఒక కొలబద్ద అంటాం కదా మనం. ఇట్లా మనం దాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ప్రయోజనాన్ని కార్డినల్ అంటే కొలవడానికి వీలున్నటువంటి, యాడ్ చేయడానికి వీలున్నటువంటి, మనం ఒకదానికంటే పెద్దదా చిన్నదా అని చెప్పడానికి వీలున్నటువంటి ప్రయోజనాలని మనము యూటిలిటీని కార్డినల్, ఇది మ్యాథమెటికల్గా చెప్పుకున్నటువంటి యూటిలిటీ. ఆర్డినల్ అంటే కొలవడానికి వీలు లేదు, కానీ పోల్చడానికి వీలుంది. కంపేర్ చేయడం అంటే ఎటువంటిది అంటే దీనికంటే ఇది బాగుంది, అంటే ఈ కాంబినేషన్ కంటే ఈ కాంబినేషన్ బాగుంది, ఈ మామిడి పండు కంటే యాపిల్ బాగుంది అంటే బాగా మంచిగా అనిపిస్తుంది అంట మనం. ఎంత బాగుంది అంటే ఎంత బాగుంది కదా, దానికంటే ఇది బాగుంది అంటే ఇది ఆర్డినల్ అంట. ఈ ఒకటోది ఒకటో దానికంటే రెండవది బాగుంది. ఎన్ని యూనిట్లు కాదు, ఒకటి కంటే రెండు ఎక్కువ, రెండు కంటే మూడు ఎక్కువ, అంటే హయ్యర్ ఇండిఫరెన్స్ కర్వ్ అన్నట్టు చెప్తాం మనం. సంఖ్యలు ఏంటంటే 1 2 3 4 5 అనేటువంటి సంఖ్యలు ఏమో కార్డినల్ సంఖ్యలు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అనేటువంటిది ఏమో ఇది ఆర్డినల్ సంఖ్యలు. అయితే 1 2 3 4 ఏమో ఒకదానికంటే ఒకటి, రెండు కంటే 5 పెద్దదా చిన్నదంటే వెంటనే 5 పెద్ద అని చెప్తాం. అయితే ఎంత పెద్ద అంటే 5 రెట్లు పెద్ద అంటాం, ఒకటి కంటే 5 రెట్లు. అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అనేటువంటిది ఆ సంఖ్య ఎంత కావచ్చు, 10 20 30 40 కావచ్చు, 100 200 300 400 కావచ్చు. ఆ ఆర్డర్ని పేల్చేటప్పుడు ఎన్ని ఎన్ని రెట్లు పెద్ద అంటే సంఖ్య చూడగానే 1 2 3 4 5 చూసినప్పుడు ఒకటి కంటే 5 రెట్లు పెద్ద, 100 అయితే 100 రెట్లు పెద్ద అని చెప్తున్నాం. కానీ ఒకటో సంఖ్య కంటే రెండో సంఖ్య ఎంత పెద్ద అన్నప్పుడు అది 10 20 కావచ్చు, 50 100 కావచ్చు, 1000 2000 కావచ్చు. కాబట్టి అక్కడ వీటిని ఇన్ని రెట్లు పెద్ద అని చెప్పడానికి అవకాశం లేదు. అంటే దానికంటే పెద్దదని చెప్తాం కానీ ఎంత పెద్దది అనేది, ఎన్ని రెట్లు పెద్ద అనేది వీ కాంట్ సే. ఇది ఆర్డినల్ యూటిలిటీ, ఉదాసీనత వక్రరేఖలన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి. ఇవన్నీ కూడా మనం యూటిలిటీలో చెప్పుకుంటున్నాం, అంటే కన్జంప్షన్లో చెప్పుకుంటున్నాం, డిమాండ్ కన్జంప్షన్ చెప్పుకుంటున్నాం, యూటిలిటీ కన్జంప్షన్లో చెప్పుకుంటున్నాం, వ్యాకోచిత కన్జంప్షన్ చెప్పుకుంటున్నాం. అంటే అర్థశాస్త్రాన్ని మనం అధ్యయనం చేసేటప్పుడు వినియోగము కన్జంప్షన్ అయినటువంటిది ఒకవైపు అయితే, ప్రొడక్షన్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అంశాలను కూడా దాంట్లో వస్తే, ఎక్స్చేంజ్లో మార్కెట్ యంత్రాంగం అంతా దీంట్లో వస్తే, తర్వాత డిస్ట్రిబ్యూషన్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ రివార్డ్స్ అండ్ సిద్ధాంతాలు, వాటి థియరీస్ అన్నీ కూడా దాంట్లో వస్తాయి. అంటే ఒక మైక్రో ఎకనామిక్స్ మనం అధ్యయనం చేసుకుంటూ పోతే ఇన్ని అంశాలు టోటల్గా 4 చదవడం అంటే మైక్రో ఎకనామిక్స్ని మనం అధ్యయనం చేయడమే. అయితే లేటెస్ట్గా ఏంటంటే ఇప్పుడు వెల్ఫేర్ ఎకనామిక్స్ అనేది కూడా దీనికి యాడ్ అయ్యింది. సంక్షేమ అర్థశాస్త్రం అనేది కూడా ఒకటి యాడింగ్ ఉంది. అది జనరల్గా మనకు హయ్యర్ ఎడ్యుకేషన్లో అంటే సెట్ నెట్ జేఎల్డిఎల్ చేసినప్పుడు అది వస్తుంది మీకు. ఇంతవరకు ఈ 4 ఏరియాలలో మీకు వస్తాయి. అయితే ఇక్కడ ఈ దీంట్లో ఒక్కొక్కటి చూడండి. ఇక్కడ మీకు ఈ పీపీటీని మీకు పంపిస్తాను. అంటే టోటల్గా ఎందుకంటే ఒక్కటేసారి లోడ్ వేస్తే మీరు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఒక కన్జంప్షన్లో ఉన్నటువంటి పీపీటీలన్నీ కూడా పంపిస్తాను. కన్జంప్షన్లో ఉన్నటువంటిది ఇంట్రడక్షన్, డిమాండ్ అండ్ టైప్స్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, సప్లై అనాలిసిస్, యూటిలిటీ, ఈక్విమార్జినిటీ, కన్జ్యూమర్ సర్ప్లస్ అండ్ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్. వాస్తవానికి ఈ ఈ 8 టాపిక్స్ చదవాలంటే మనకు 2 నెలల సిలబస్ ఇది. ఓ 2 months పడుతుంది ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేయాలంటే. మనం ఒక 1-2 daysలో వీటిని కంప్లీట్ చేయాలి. 2-3 నెలలు తీసుకునేది కాదు ఈ టైం అంతా కూడా. ఆల్రెడీ మీరు రిఫరెన్స్ కావడం, ఆల్రెడీ మీకు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది కాబట్టి ఇది రిఫ్రెష్ కావడం. అయితే దీంట్లో ఈ పీపీటీలో ఏమేమి ఉంటుందని కూడా ఒక సంక్షిప్తంగా చూసిన తర్వాత
చూద్దాం. మీకు ఈ పీపీటీలు పంపిస్తాలేండి. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఈ 8 పీపీటీ మీకు పంపిస్తాను. వాటి చూడండి. ఒకటేసారి అన్ని రావు. స్లోగా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే కాల్ చేయండి. మీకు పీపీటీ ఈ 8 పీపీటీలు వెంటనే పంపిస్తాను. వాటిని ఒకసారి చూస్తే మనం వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు స్పీడ్‌గా పోతాం కాబట్టి మీరు ఫాలో కావాలి. దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా మీరు దాంట్లో చూడండి. ఓకే.